సర్ది కట్టి మరి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే సేను పోతున్నాము, అంటే కంది సేను ముందు వాసి పోతున్నాం ఫ్రెండ్స్. అందుకని ఇంకా క్యారెట్ అయితే వేసినాం. ఇంకా సర్ది అన్నం అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా 3 గెలలు వస్తాయే, 10 ఎకరాలు కదా అయిపోవాలా. ఇంకా సేను అయితే 10 ఎకరాలు ఫ్రెండ్స్. మరి ఇంకా అది అయిపోలేదు కదా మనకి, అందుకని 3 గెలాలు చేసినాం అనమాట. ఇంకా గుంటు వాసారు ఈరోజు. గుంటు వాసి నీట్గా ఇది ఒకసారి ఇంకా కంది సేను కదా ఇట్లా చూసి చెప్పాలా, మాకు చక్క చెప్పి కెరీర్ కట్టాలి. నువ్వు అట్లా గరగర తిరుక్కుంటా చెప్తే ఎట్లా దానికి కడతావు? రైటేలే, కొంచెం చెప్పి తర్వాత క్యారియర్కి తీసుకోవాలా. చెప్పే విధానం వస్తుందా నీకు? మన సబ్స్క్రైబర్కి ఏదో చూస్తారు కాబట్టి మనకి సరిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మరి గుంటు వాస పోతాం. నేనైతే ఇంకా కలుపు తీస్తాను. పప్పు ఏం తర్వాత నీ పెట్టినావు పైన కలపలేదు కదా. పది ఎకరాలు కంది వేసుకొని మా ఆయన ఇంకా రాత్రి పనులు ఆడి ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంక కావాలి జింకులు కావాలి. ఇంకా అసలుకి 2 నెలలు అయింది చూడండి, ఇంటి దగ్గర లేదనమాట. మా ఆయన కష్టానికన్నా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అని చెప్పు. చాలా కష్టపడుతున్నాడు మా ఆయన. కష్టపడితే మనం మన కోసం కష్టపడుతున్నా అంటారు. మరి మా కాదు కోసమే కాదు ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ కోసము. రైతులంటే అభిమానం కదా. మన సబ్స్క్రైబర్ కూడా ఈరోజు కొంచెం ఏమది ఎద్దులు అవన్నీ గుంటు వాసే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకా 3 జతలు కాబట్టి మనకు కూడా ఉండే ఇంతకుముందు ఎద్దులు అన్నీ చేసినలే, కానీ ఇప్పుడు మనం బాడీకి పెట్టేటట్లా అయింది సంసారం. ఇప్పుడు చాలా మంది ఎద్దులు పెట్టుకోవడం లేదనమాట, ఎందుకంటే ట్రాక్టర్లు వచ్చినాయి కదా. ఎద్దులుంటే దాని సేద్యం వేరే ఉంటుంది. ఏమన్నా ఎక్కువ పెడితే కుక్క ఏమన్నా వస్తాయి కదా, కొద్దిగా పెట్టు ఏదన్నా వస్తుంది. ఇప్పుడు చూస్తే వస్తుందని ఇంటికాడ ఉండరు వాళ్ళు, రాలేదు కదా. దానికోసం వచ్చింది. బండిలో పెట్టుకున్నా పప్పుది పెట్టుకుంటాలే. బిందు కట్టుకుంటే రాదు. మరి ఎట్లా మరి అట్లా టైం అయితే 5:30 అయింది. ఇంకా ఇప్పుడు కానీ ఇంకా గెలలు రెడీ అవుతుంటాయి అన్నీ. గెలలు వేస్తున్నారంట, ఫోన్ చేసింటి కదా. మరి కట్టు మరి. లేట్ అవుతుంది కదా. ఎంతమంది పెట్టావు? ఇద్దరే మనము అంతటి పెడితే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అన్నం లేక లేకుండా చట్నీనా వస్తుంది. ఇప్పుడు ఎవరు ఇట్లా సద్దులు కట్టాలి, అందరూ సద్దుల్లో పెట్టిపోతారు. దానికోసం అందరూ బ్యాగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటారా, సంచి కదా అంటారు. మరి తెల్లగాయ పబిరిన బిందు కట్టుకుంటా బండికి. సర్ది నేను తెస్తాపా. చెమ్ములు పెట్టుకుంటే చెమ్ములు ఏడ పెట్టేసి ఉండే పట్టు పా. కురుచుకుందా? కురుచుకి ఉండదు, పడే ఉండదు.
అంతే ఇద్దరు పట్లనే. చేస్తారా బాగుపోతాయి పెద్దలు. అవులే బాగులు కాకపోతాయి. 10 ఎకరాలు బారాకొట్టుకు వాసి తిరగపోతే గొర్రె వేసాడు. అన్నిటితో కొద్దిపోతాయి బాగా నడుస్తాయి. వెళ్తే ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావా? ఏమేమి చేస్తున్నావా వంట? బీరకాయలు మొన్న తెచ్చినవే? జొన్న రొట్టెకి రొట్టె ఇప్పుడు ఇప్పుడైతే బీరకాయ కూర చేసి జొన్న రొట్టె చేస్తాను. ఏం చూసినా మా వీడియో జొన్న రొట్టె. జొన్న రొట్టెలు ఎక్కువ మనం తింటే అది ఇలా టీ దేమరంతా టీ పెట్టినాను ఇప్పుడే. ఇంకా పొద్దున అయితే సేను పోయినాం కదా ఫ్రెండ్స్, గుంటూరు వాస్తామని చెప్తే కదా కందిసేను. ఇంకా కందిసేను గుంటూరు వాసేది అయితే అయిపోయింది. నేనైతే కలుపు తీసినాను అనమాట. ఇంకా ఫుల్ ఎండ కొట్టింది ఈరోజు. ఎండ కాదులే అది, అసలు ఎండాకాలం ఎండకంటే ఎక్కువ ఉంది ఈరోజు. నిన్నటి నుంచి 3 రోజులు ఇప్పుడు. ఇంకా అందుకని ఇంకా మధ్యాహ్నంకి అయితే వచ్చినాం లేదు. పోయి ఎంత 12 అయినా 1 అయింది. 12 అయ్యిందిలే. వచ్చినాకైతే మరి మా ఆయన గంట సేపు మరి సేను పోయినాడు ఫోటోలు పట్టుకొని. ఫోటోలు ఆ జిముకల కోసము ఇంకా వస్తాయని అక్కడ ఏదో అది మనం పోయి ఆడ కూర్చుంటే కథ మీద అదే మేస్తుంటుంది. అట్లా చేనుకి కావలినట్లా అందుకని ఇంకా మరీ పోయినాడు అనమాట. ఇంక నేనైతే ఇంకా కొద్దిసేపు పండుకొని లేసిన కొద్దిసేపు. ఇంక తర్వాత సామాన్లు ఎక్కుకొని మరి కసులు నొక్కొని అంత అయ్యేసరికి ఈ టైం అయింది. బీరకాయ రొట్టె చేస్తాను ఫ్రెండ్స్. మరి బీరకాయ రొట్టె ఈరోజు మరి ఇప్పుడు వచ్చి మరి వదలగా మా ఆయన కావాలకి జింకులు కావాలి చేరికి, దానికోసం ఇంకా బీరకాయ రొట్టె చేస్తా. ఏంటి అది కేజీ బీరకాయలు? కేజీ మరి కేజీ చేస్తున్నావా? ఏమట్లా ఎంత అవుతుంది? కాదు ఇద్దరే కేజీ తింటారా అంటారు ఎవరన్నా? ఉడికితే కొంచెం అవుతుంది అంట పాపం. అంత కేజీ కావా మన ఇద్దరికి ఒకసారికి? మరి రెండు చేసేస్తే ఇంకా మిగిలితే కొంచెం పొద్దునుకుంటుంది. అవునా? మరి తీసినా అనుకో అది అట్లే మర్చిపోతాం. ఏమేం చేయాలి మరి? రేపు ఏం చేయాలి? రేపు శనగ వేస్తానే. ఏమంటారు అది? రేపు ఏం రేపు టీ వందే పని చేయండి చూసుకోరు అంత తాగింటావు నువ్వు. నా బాగా మీద పోగొట్టు. ఇంకా టీ తాగలే నేను. తాగినావా? ఏం నేను తాగేవారు తాగవా? కొంచెం లేట్ అయ్యి పెద్దమ్మలు వచ్చి కూర్చుండ్రా. పెద్దమ్మ మాట్లాడుకుంటూ కూర్చుండ్రా అట్లే. అవునా? ఇంకా తర్వాత ఇంకా సామాన్లు ఎక్కువమ్మా టైం అవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు అంత మంచిగా పని పెట్టు. కేరళ చేయాలని కాదు ఎవరన్నా అట్లా పెడతా కాదు. ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా శివరకాయలు వచ్చావో, కాకరకాయలు ఉంటే కాకరకాయలు వచ్చేదా? అట్లాంటి వలుస్తుంటే వలసిస్తుంది మరి. కాకరకాయలు అట్లాంటివి మరి ఏమో చెప్తారు. ఇంటికి వచ్చిన ఇద్దరు వచ్చిండ్రే పెద్దమ్మ గుట్లమ్మా. అట్లా మాట్లాడుకుంటా వచ్చిందా రోజు ఒకసారి నచ్చిపోతాలే మీ పెద్దమ్మ. మన వీడియోలు చూస్తుంటే కామెంట్లు పెడుతున్నారు కదా, పల్లెటూర్లు గుర్తుకొస్తున్నాయని.
ఆహా, అప్పుడు పల్లెటూరులో ఉండి పోయింటారు కదా టౌన్కి ఎవరన్నా, అవునులే. అట్లా వాళ్ళు అనుకుంటారనమాట. అప్పుడు పల్లెటూరులో మాటలు మోటా మాటలు అవునులే. అవన్నీ అవన్నీ వింటారు కదా. మనకు నైస్ రావు మాటలు. ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా ఇదే మాటలు ఏం వచ్చేది కాదు. 15 16 ఏళ్ళు పత్తికొండలో ఉంటుమే, మా భాష మాత్రం మాట్లాడే ఫ్రెండ్స్ కొద్దిగానే మారిందేమో అది. అంటే ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం కదా, మారదు మంది. ఒకటే మాట్లాడే కాబట్టి ఇంకా అదేం కాగేది కదా వేసి మరి. వచ్చిన కామెంట్లు 4-5 అయినా మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు మీరైతే. మరి కరివేపాకు మర్చిపోయాను చూడండి. వేసేదే ఇప్పుడు పెయిన్ అయ్యి అంత తినేటప్పుడు అయితే లేకుంటే తినేటప్పుడు దాంట్లోకి పెయిన్ వేసేది. ఊకే అదేమే మాట్లాడిస్తుంటావా, నేను మర్చిపోతాను అనుకోండి. మరి ఇంకెట్లా వేస్తావు వద్దులే లేకుంటే మన ఏం లేదు తెట్టి పోసి ఉడికినాదండి. పొంగే పాయా ఒకసారి ఇంకా ఉడకలేదు, అది అంత ఎత్తి పొంగినా కానీ పొంగినంత మాత్రం ఉడికింది కదా. అదే చూడు అటు ఇప్పుడు చేసాను మరి పొద్దుందే కదా. పొద్దున ఉండలేదు ఇంకా అయిపోయింది. అట్లా చెప్పు మరి, నాన్న పొద్దుందేనేమనుకున్నాను. నీకు హోటల్లో కాగినట్లు కాగల అది బాగా ఉడికి 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 గ్లాస్ అయ్యేది గంటి కావాలా, గంటి నిండా టేస్ట్ వస్తుంది అని అట్లా కాగబెడతావు. మొన్నటి నుంచి ఏమో నాకు కొంచెం గ్యాస్ ఎక్కువైంది, అసలు తిరిందేమో అరగడం లేదు. మాత్రం వేసుకోమంటే వేసుకుంటావా మరి? వేసుకుంటే నేను తగ్గుతావులే. వేసుకుంటే అయినా మరి ఇప్పుడు ఇట్లే అట్లే ఉంది. కొంచెం టీ తాగద్దు తిన్నాళ్ళు ఏంటుకుంటలేవు ఏమి అదేం సరే అలవాటు కదా. మరి టీ తాక్కుంటే ఉండలేమంట. ఏమో బీడీలు తాగి సరాయి తాగే వాళ్ళక్క టీ తాగే అట్లే మనం అవుతారం మరి. మరి వేసుకోవాలా ఇప్పుడు ఉడకని ఇడిచి పెడితే. ఇంకైతే రేపైతే సేను ఫ్రెండ్స్, నేనైతే బట్టలు పెడతాను ఇంటికాడ ఉండేది నేర్చుకోవద్దు. వచ్చినాక పినమంటాడే అన్ని బట్టలు ఎప్పుడు వినాలి మరి. నేను ఎన్ని ఉన్నాయి బట్టలు? ఇద్దరువే కదా, ఏం పిల్లలు ఉండింది దాంట్లో అక్కటం. అయినా దండిగా ఉన్నాయి అన్నీ, శనివేన అంగీలు అన్ని టవాళ్ళు అన్నీ ఉన్నాయి కదా. దానికోసం నేను వచ్చినాక పిండలేను ఇంటికాడ. సరే సరే రేపు పని అంతా కంప్లీట్ చేసుకో. మరి అటు నుంచి అనుకోవాల్సిందే. ఎప్పుడు మరి కట్ట మీద వినాలన్నా ఎండే ఉంటుంది. సరేలే తాటి దాగా. ఉప్పు పసుపు వేసినాను కదా, అప్పుడే కారం వేస్తాను నేను. ఎట్లా బీరకాయల కేజీ కారం ఎక్కువ వేయాలా కొంచెం వేయాలా? ఎట్లా అనుకునే తగినంతే. మరి ఎప్పుడే తగినంతే. మరి నన్ను అడుగుతావు కారం ఎక్కువ వేయాలా తక్కువ వేయాలని? ఇది ఎక్కువ కారం అనిపించదు కదా. అంటే సప్రీ మరి అడిగితే మరి ఇప్పుడు కారం అనిపిదని కొంచెం ఎక్కువ వేస్తే కారం అవుతుంది అప్పుడు. అదేంది ధనియాల పొడి? ధనియాల పొడి కాదు, కొంచెం కొబ్బరి జీలకర్ర దంచినవి. ఉంది అంత అట్లా లేదా? ఉత్తుదికి ఇట్లాంటివే కనిపిదాడా? కనిపిలే. ఇప్పుడు కనిపిస్తుంది ధనియాల పొడి. ఇప్పుడు ఇదైతే కనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి తప్ప కొత్తిమీర అవన్నీ అల్లం వేసేది, లేకుంటే ఉత్తి ధనియాల పొడి ఒకటి వేస్తాను. కొత్తిమీర లేదు కదా ఇప్పుడు? కొత్తిమీర లేదు. ఉందే కొత్తిమీర ఎప్పుడు దొరుకుతుంది. అది బీరకాయ ఉడుకుతుంటుంది, రొట్టె చేస్తాను. సేమ్ మరి ఇంకా బండ్ల కడిగినప్పుడే మరి కడిగలేదు అనుకోద్దని. ఏమి ఎండ ఎండ ఏమంటారు అది?
ఆ? ఎండ కొట్టిందే ఏం నీకు ఎండ సర్వ కొట్టింది నాకే ఏమన్నా ఆ? ఏమన్నా ఈరోజు మరి ఎండ సర్వ కొట్టింది అట్లా కదా ఆ. నేను అంటున్నా ఏమనుకోకుంటే ఏం ఎండ ఎక్కువ ఉందో ఏమి ఏమైనా నువ్వే చెప్పాలి ఏమన్నా మాటలు కొందా నేనే చెప్పదునా అంకుల్ ఏం అట్లా వదులుతాడు అన్నీ అంటారు ఇంకా కామెంట్లో ఎవరంటారు మరి ఏమంటారు ఇట్లా మామూలుగా సైలెంట్ చేస్తే బోర్ ఉంటుంది ఇక్కడ చేసి రొట్టె తొందరగా చేయి మరి ఏం నిన్న మా 3 నాళ్ళు లేట్ అవుతుండదు సంసారము ఆ? 7:30 అవుతుంది పోయేతాలకే లేకుంటే పొద్దు మనకు ముందర పోతుంటే చేనులోకి వచ్చిందే ఇప్పుడు వస్తుంది అప్పుడు నిర్లక్ష్యమే ఇంకా అప్పుడే ఏంటికి రావులే జంకులు అన్నట్ల అంత లేదా ఆ. వస్తాయి కదా రావా వస్తాయి రాత్రి మరి పండుకున్నాక వచ్చేది నీకు కొట్టలేదు ఎండ సర్వా ఎందుకు కడుతుంది మరి కాదు నువ్వు ఎక్కువసేపు ఉన్నావు కదా నువ్వు మరిపోతే కదా దానికనే నన్ను పోయినా గొడుగు కట్టి కట్టుకొని శత్రుకి తిరుగుతుగా కాదు కూర్చుంటాడా కత్త మీద కట్టి నాటేది నేను ఉంటుంది కొంచెం ఆ గొడుగు వాళ్ళు వచ్చినప్పుడు పని చేస్తుంది అంటే నీకు ఎండకు పని చేసేది కదా మరి లేకుంటే ఎండ అతరం కొడుతుంది కూర్చుంటే అదే మేసింగా గర్రన తిరుక్కుంటా పొట్టేలే ఉపాయం బాగా చేసుకున్నాను కదా బాగుందిరా మరి. గొడుక్కి 2 రోజులు ఆయన నిన్నటి నుంచి అదే దుసరి తీగి తీసుకునేది నిలబెట్టి గొడుక్కి కట్టేది దాన్ని కట్టిని చెక్కేది భూమిలోకి ఎండ ఎక్కువ ఉంది ఉడకగానే ఎట్లా పెడుతుంది చూడు. ఈ ఎండకి వాన రావాలి ఖచ్చితంగా మరి ఏమి ఇంకా ఈరోజు రేపు అట్లే జరుగుతున్నాయి అప్పుడు దినాలు ఈరోజు వస్తుంది రేపు వస్తుంది వస్తుంది ఎప్పుడోసారి రాక తప్పదు ఆ? అంతా ఎవరికి అవసరం లేదు కానీ రైతులకు తప్పితే ఏంటికి అవసరం లేదు ఈ వాన రాకుంటే ఈ ఎండకుంటారా ఇంకా మరి తిన్నాము బాగా వేడైంది కదా. వేడైందే పిండి ఎక్కువ దినాలు అయింది దానికి ఏమి రెట్టి సరి రావడం లేదు కదా రొట్టె వస్తుంది ఆ? పెన్ను మంట బాగా ఇది లేదు మంట రావడం లేదా స్టవ్ పెద్ద కట్టెల పొయ్యి మీద చేయి పెన్ను మంట లేదు. బయట చేయాల. చేసేది ఇంకా రేట్లో నేను అన్ని సర్దుకుంటాను బ్యాటరీ అవన్నీ ఆ. నీళ్ళు ఉన్నాయా నీళ్ళు ఉండాలి ఆడ అయిపోయినా రేట్లు చేసేది అయితే నీకైతాయి ఆ. నీకు క్యారెట్ గట్టిని చేసుకుంటుంది తర్వాత చేసుకుంటావా ఆ. తర్వాత ఏం కాదు క్యారెట్ కట్టించి ఇదేం చపాతే తర్వాత చేసుకుని పిన్ని నా అంతే రాదు ఇంకా కాదు నన్ను పోతాను చేసుకోనీకి తీసుకో బకెట్ తీసుకురా మరి ఎక్కడ పెట్టినా బకెట్ పైన మరి. నేను చెప్పాకంటే తెచ్చుకునేదే మేలు ఇంకా ఏంది మర్చిపోయినా మజ్జిగదే మజ్జిగలేదే ఉంది ఆ? బీరకాయ వేసే కొంత ఫస్ట్ కింద పెట్టుతావా దాన్ని కాలుతా చెప్పి తీసేటప్పుడు మరసంగా తీసుకో నన్ను పోయి చేనులోకి పోయి ఒక అర్ధ గంట అవుతుంది తినేతలకి ఎంగా కాలుతుంటుంది అది కాలుతుంది మరి ఆ? అంజలి చల్లగా అవుతుంది ఏగాలదు చల్లగా అవుతుంది ఎన్ని పెడుతున్నారు రేట్లు ఆ? 4 ఆ. అన్నం లేదా అన్నం లేదు చపాతి మిగిలిందండి కదా అది ఏం చేస్తావు కుక్కగిన వస్తుందేమో అక్కడ పెట్టింది మరి ఆ. వేరే కుక్క కూడా ఉంటుంది రాత్రి అన్నం తినేటప్పుడు ఆ. వేస్తాను ఒకే ఇంటికి మారేస్తావు అది వేస్తే దానికి వేస్తాను లేకుంటే దీనికి వేస్తాను మజ్జిగ వేయాలి కదా ఆ మజ్జిగ
కొంతమంది కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టపడతారు రొట్టె. నీకు మెత్తగా ఉండాలి కదా. నాకు మెత్తగా ఉండాల. ఆ. అదే ఆడింది డోరు ఫ్రిడ్జ్ది వేసిరా. వేసినా కదా. అది ఇప్పుడు పడి నువ్వు వచ్చినాక ఇటుకు వచ్చినాక పడా. నిదానంగా పడేది మరి. అంటే ఆడే మూసి రాలేవా? అంటే ఒకటిసారి మొయ్యాల పూర్తి అన్నీ ఏదో మన వాకిన్లు ఉంటాయి చూడు, అవే తెరుచుకుంటా ఇట్లా అని తెరుచుకునేది ఒకటి మన బాధ్యత. నిదానంగా ఇంకా ఇడిస్తే అవే మూసుకుంటా అట్లున్నది నీ కథ. పట్టు. ఆ? ఇట్లా పెట్టుకొని వాళ్ళ పా పడే. అటు పెట్టు, కింద పెట్టు. ఏం చెప్ప పోయేసా మరి బాయ్ వెళ్తా. అబ్బా ఏమి ఎప్పుడు పిల్లలు చెప్తుంటే బాయ్ రవి బాయ్ రేష్మాని. ఇప్పుడు పిల్లలు లేని మనం చెప్పుకున్నట్టుంది బాయ్లు. లాస్ట్లో నేను దానికి నాకు చెప్తాను. సర్లే సర్లే బాయ్. దోమల మేళ చూద్దు. దోమల మేళ కాదు, దోమతారు కట్టుకుని దానికి మేళ. దొంతరు కట్టుకునే దానికి మేలు నిద్ర వచ్చా. అదే లేకుంటే నీకు అబ్బా దోమలు కాదు అవి. అప్పుడు గాలి కాలము బాగుండే, గాలి ఎక్కువ ఉండే కదా అప్పుడు బాగా. ఇప్పుడు గాలి లేని దానికి అడవిలో కానీ లేదు. దండిగా ఉన్నాయి. డైలీ అదే నువ్వు అయితే అప్పుడు అరసొచ్చుడు గాలి రోజు మాడమవుతుందా?